పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలోని సభ్యులు విద్యావంతులై ఆర్థికంగా ఎదిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని అన్నారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి ఆర్థిక అసమానతలను తొలగించడమే P4 ముఖ్యోద్దేశమని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో సహా పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను స్వయంగా పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు అందించేయాలనే సంకల్పంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 62.34 లక్షల మందికి 2,729 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తుందని 2024 జూలై నుండి ఇప్పటి వరకు 65,887 కోట్ల రూపాయలను పెన్షన్ల రూపంలో పేదలకు అందించామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా P4 ప్రాజెక్టులో లబ్ధి పొందుతున్న బంగారు కుటుంబాలతో ముఖ్యమంత్రి సంభాషించారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి ఆర్థిక అసమానతలను తొలగించడమే P4 ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని, ప్రతి కుటుంబంలోని సభ్యులు విద్యావంతులై ఆర్థికంగా ఎదిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ క్రమంలో మార్గదర్శకులు ప్రత్యేక శ్రద్ధ చూపి ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునేలా చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేను ఒకటే ఆలోచించాను, మీకిచ్చే ప్రతి ఒక్క సేవ నాణ్యత పెరగాలి. మేము 3 రకాల సేవలు మీకు అందిస్తున్నాం. ఒకటి డబ్బులు, ఓసారి డీబీటీ డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తున్నాం. పింఛన్ లాంటి డబ్బులు ఒకే రోజు 1,66,000 మంది వచ్చి ఇంటింటికి అందజేస్తున్నారు. ఇంకో పక్క అనేక సేవలు, మధ్యాహ్న భోజనం, లేకపోతే అన్నా క్యాంటీన్, ఇవన్నీ కైండ్ రూపం PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇస్తున్నాం. ఇంకో పక్క మీకు సర్టిఫికెట్లు, 10th క్లాస్ సర్టిఫికెట్ కానీ, క్యాస్ట్ కానీ, నేటివిటీ కానీ, రెవెన్యూ కానీ, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. నా ఆలోచన ఒకటే, నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో మీరెక్కడికి పోయి, ఇప్పుడే లేదు, ఒక్కసారి ఫోన్ ఆన్ చేసి హాయ్ అని మీకు ఏం కావాలనో చెప్తే మీరు టైప్ చేయడానికి చేత కాకపోతే అదే కన్వర్ట్ చేసి మళ్ళీ సమస్య పరిష్కారం చేసి మీకు చెప్పే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మీరు నేర్చుకోవాలి. అందరూ వాడుతున్నారు సెల్ ఫోన్లు, వేరే దానికి వాడుతున్నారు. కానీ ఇది కానీ మీకు అలవాటు అయిపోతే ఇంకెవ్వరి దగ్గరికి పోయే పని ఉండదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. మీ అబ్బాయి స్కూలుకు పోయాడా లేదా కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఒకప్పుడు డుమ్మా కొడితే వేరే వాళ్ళు చెప్పాలి, ఇప్పుడు చెప్పక్కర్లేదు. ఎన్ని మార్కులు వచ్చా కూడా మీ చేతుల్లో ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈరోజు మిమ్మల్ని కోరేది, ఈ మీటింగ్ ద్వారా రాష్ట్రం అంతా ఇన్నిసార్లు నేను చెప్తున్నానంటే, నేను ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు పేపర్లో వచ్చినా, ఓసారి లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి రీచ్ కావాలంటే చాలా సమస్య ఉంటుంది. నేను P4 చెప్పాననుకోండి, ఇంకా చాలామంది బిజీగా ఉండి అర్థం చేసుకోవడం లేదు, అర్హులు దాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఇంకో పక్క నేను ఏదైతే సేవలన్నీ ఆన్లైన్లో ఉన్నాయంటే చాలామంది అర్థం చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇవన్నీ చేయాలంటే యజ్ఞమారిగా ముందుకు పోతున్నా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అయితే పూర్తిగా సహకరిస్తున్నాడు. ఇద్దరం కలిసి నరేంద్ర మోడీ గారు దేశాన్ని బాగు చేయాలంటే మేము ఇక్కడ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నాం. జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి నియోజకవర్గాల వారీగా సంస్థాగతంగా అభివృద్ధికి జంజీ గళం వినిపించేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేనా గళం పేరిట ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన సేనా గళం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప సామాజిక వర్గాలను ఆ వ్యవహారంలోకి లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని జనసేన పార్టీ అవలంబిస్తోందని ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి నియోజకవర్గాల వారీగా సంస్థాగతంగా అభివృద్ధికి జంజీగళం వినిపించేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేనాగళం పేరిట ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జంజీగళం వినిపించడమే సేనాగళం ప్రధాన లక్ష్యమని అన్నారు. ఆపై సేనాగళం కమిటీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. దేశ సమగ్రతకు భంగం కలగకుండా వ్యవహరించాలని పవన్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. రాజ్యాంగానికి కట్టుబడి అన్ని వర్గాలకు గౌరవమిస్తూ దేశ సమగ్రతకు భంగం కలగకుండా వ్యవహరించేలా ఈ కమిటీ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఏ కులం వారిని అదే కులం వారితో తిట్టించే ధోరణి పోవాలని పవన్ అన్నారు. బూర్జువా ధోరణిని తోసి రాజంటూ సేనాగళం పనిచేయాలన్నారు. అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్లాలని, బూజుపట్టిన విధానాలకు తిలోదకాలు ఇవ్వాలని సూచించారు. రాజకీయ పార్టీగా సామాజిక బాధ్యతతో జనసేన పార్టీ ముందుకు వెళ్తోందని వివరించారు. వ్యక్తుల తప్పులను వారి వ్యక్తిగత చర్యలుగా కాకుండా కులం, మతం లేదా వర్గాలతో ముడిపెట్టి సామాజిక విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇది సమాజంలో విద్వేషాలకు కారణం అవుతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కులం, మతం, ప్రాంతీయత ముసుగు వేసుకుని దాక్కుంటున్నారన్నారు. ఇటువంటి రాజకీయ సంస్కృతిని నేటి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలన్నారు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప సామాజిక వర్గాలను ఆ వ్యవహారంలోకి లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని జనసేన పార్టీ అవలంబిస్తోందని ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. జాషువా గారు నాకు చాలా ఇష్టం. నేను విశ్వనాథుడు. నేను 100 గొంతులు ఒక్కటే అని జాషువా గారి గురించి ఒకటి ఉండదు. దాంట్లో ఈయన జాషువా గారి గురించి ఈయన రాసింది. యాక్చువల్ జాషువా గారి గురించి ఇది అంటే కులమతాలు గీచుకున్న గీతాల చూచి పంజరాన పట్టుబడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు, విశ్వనరుడు నేను అనేది ఈయన జాషువా గారు అని విశ్వమానవ కళ్యాణం కోసం ఈ కవిత్వం రాశారు. ఈ దేశంలోని చాలామంది దేశం నాకేమిచ్చిందని ప్రశ్నిస్తుంటే జాషువా తాను ఎంత కులపీడను అనుభవించినా దేశాన్ని నిందించలేదు, తెలుగు జాతిని నిందించలేదు, జాతీయతను వదిలిపెట్టలేదు. స్పష్టమైన జాతీయ సామాజిక దృక్పథంతోనే కవిత రాశారు. పీడిత జాతులకు సామాజిక న్యాయం కావాలని కోరుకున్నారు. సామాజిక స్పృహతో తన రచనలకు బాధ్యత వహించే ఏ కవి రచయిత అయినా నేల విడిచి సాము చేయడు. తాను పుట్టిన నేల, ఊరు, ప్రాంతం, దేశాన్ని ప్రేమిస్తూనే జాతీయతను హృదయానికి హత్తుకుంటూ రచనలు చేశారు. వాటినే విశ్వజనీనం. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వర్గాల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. జిల్లాలో మొత్తం 2,26,396 మంది లబ్ధిదారులకు 98.52 కోట్ల పెన్షన్ల రూపంలో పంపిణీ చేసినట్లు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ప్రయోజనాలు చేరేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వర్గాల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతి నెల సమయానికి పెన్షన్లు అందించడం ద్వారా వారి జీవనోపాధికి, సామాజిక భద్రతకు భరోసా కల్పించడం ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. జిల్లాలో మొత్తం 2,26,396 మంది లబ్ధిదారులకు 98.52 కోట్ల రూపాయల పెన్షన్ రూపంలో పంపిణీ చేసినట్లు తెలిపారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పరిధిలో ఇంటి వద్దకే పెన్షన్లు అందించడం వల్ల లబ్ధిదారులు సౌకర్యంగా సేవలు పొందుతున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా, అవినీతి రహితంగా అమలు కావడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ప్రయోజనాలు చేరేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల ప్రయోజనాలు చేరేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీషా ఈ సందర్భంగా సూచించారు. డిఎస్సి నియామకాల్లో అవినీతి జరిగిందంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తీవ్రంగా ఖండించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 16,300 పోస్టుల భర్తీ ప్రక్రియను ఎంతో పారదర్శకంగా ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించామని, ఇందులో రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదని కుట్ర చేస్తూ గతంలో కోర్టుల్లో 100 కేసులు వేసిన జగన్ అండ్ కో ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నట్లు నటించడం హాస్యాస్పదమని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన డిఎస్సి మరియు యూనివర్సిటీ పోస్టుల భర్తీని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ ఒక వర్గం మీడియాను అడ్డుపెట్టుకుని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని, వీటికి ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. నిరుద్యోగులు అధైర్యపడవద్దని, కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏదో నిరుద్యోగులకు మేము అండగా ఉంటామన్నట్టు
నాటకాలు మొదలుపెట్టారు. మేము అడుగుతున్నాం సూటిగా, ఎందుకు కోర్టుకు వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ మేము సూటిగా అడుగుతున్నాం. డిఎస్సి నిర్వహించకూడదని నీ టీం ఎందుకు కోర్టుకు వెళ్ళింది? ఎందుకు కేసులు పెట్టింది? ఎందుకు కోర్టు ఖర్చు పెట్టి డిఎస్సిని ఆపాలని చూశారు? నిరుద్యోగులారా గమనించండి, నిరుద్యోగులారా గ్రహించండి. డిఎస్సి ఇవ్వకూడదని కోర్టుకు వెళ్ళిన వీళ్ళు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. డిఎస్సి గురించి వీళ్ళు మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాం. మేము అడుగుతున్నాం సూటిగా. సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళావు? కోర్టులు ఖర్చు పెట్టావు, స్పెషల్ ఫ్లైట్లో పంపించావు. రేపు నియామక పత్రాలు ఇస్తారంటే కూడా రాత్రి కూడా కోర్టులోనే వాదనలు వినిపించే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనేలాగా చేశావు. ఇంత నీచంగా ప్రవర్తించి నిరుద్యోగులపై గొడ్డలి పోటీ వేస్తే నిరుద్యోగులకు ఒక అన్నలాగా నారా లోకేష్ గారు దగ్గరుండి 16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేసి కుటుంబం మొత్తాన్ని పిలిపించి భోజనం పెట్టి. పారిశ్రామిక పురోగతి, ఉపాధి అవకాశాల పెంపునకు రైల్ జోన్ కీలకమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. నూతన జోన్ విశాఖ ప్రాధాన్యతను జాతీయ స్థాయిలో మరింత పెంచనుందని తెలిపారు. సరకు రవాణా, ప్రయాణికుల సేవలు, మౌలిక వసతులు అభివృద్ధికి కొత్త అవకాశాలు వస్తాయని చెప్పారు. రైల్వే పరిపాలన వికేంద్రీకరణతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని వివరించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం నలుదిశలా అభివృద్ధి చెందుతోందని మండిపల్లి వివరించారు. రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ అని, ఇది ప్రాంత చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తోందని అభివర్ణించారు. ఈ రైల్వే జోన్ అందుబాటులోకి రావడం వల్ల సరుకు రవాణా మరియు ప్రయాణికుల సేవలు మెరుగుపడటమే కాకుండా రైల్వే పరిపాలన వికేంద్రీకరణతో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేగవంతం అవుతోందని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక పురోగతికి, మౌలిక వసతుల కల్పనకు ఈ జోన్ ఊపునిస్తుందని, దీని ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను సాధిస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుల కృషితో ఉత్తరాంధ్ర ఆకాంక్ష నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ సమతుల అభివృద్ధికి బలమైన పునాదిగా నిలవనున్న ఈ ప్రాజెక్టును సాకారం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడ మాచవరం డౌన్లో కొండ ప్రాంతాలకు వెళ్లాల్సిన పైప్ లైన్ను దేవీనగర్ వైపు మళ్లించడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు పనులను అడ్డుకున్నారు. ఇప్పటికే నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నామని, పైప్ లైన్ మళ్లిస్తే త్రాగునీరు పూర్తిగా నిలిచిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధుల తీరును తప్పుబడుతూ వైసీపీ నేతలు బాధితులకు మద్దతు ప్రకటించారు. విజయవాడ మాచవరం డౌన్ ప్రాంతంలో చేపట్టిన కొత్త పైప్లైన్ నిర్మాణ పనులను స్థానికులు తీవ్రంగా అడ్డుకున్నారు. కొండ ప్రాంతాల నివాసితులకు అందుతున్న నీటి సరఫరాను దెబ్బతీసేలా ఈ పనులు జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అసలు కొండ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఈ పైప్లైన్ను మళ్లించి సెంట్రల్ నియోజకవర్గంలోని దేవీనగర్ వైపు తీసుకువెళ్లడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని కొండ ప్రాంతాల్లో ఇప్పటికే తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని, చాలా కాలంగా కేవలం ఒక పూట మాత్రమే నీరు అందుతోందని స్థానికులు వాపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న పైప్లైన్ను కూడా మళ్లిస్తే తమ ప్రాంతానికి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తమ కష్టాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆందోళనకు వైసీపీ నేతలు మద్దతు పలికారు. తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు స్థానిక ప్రజలకు తీవ్ర అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. ప్రజల కనీస అవసరమైన నీటిని కూడా రాజకీయ స్వార్థం కోసం పక్కదారి పట్టిస్తున్నారని, ఈ పనులను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరించారు. మాకు వచ్చేదే ఒక పూట నీళ్లు, అవి కూడా రావు, ఇప్పుడు కూడా రావట్లా. ఇది ఎండాకాలం, ఇప్పుడు కూడా తవ్వేస్తే ఎలాగా? ఎవరు చెప్పి తవ్వుతున్నారు? నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఈ ప్రభుత్వం ఏంటి మాకేం అర్థం కావట్లేదు. వచ్చారు పార్టీలు అతీతంగా వచ్చి అందరూ వచ్చి పూడ్చారు, అయిపోయింది. ఈ రోజున ఒక్కరు కూడా అధికార పార్టీ కానీ ఇంకెవరు రాలేదంటే ఒకసారి అర్థం చేసుకోండి. వారేమన్నా వాళ్ళిద్దరు కలిసి ఏకమయ్యి ప్రజలకు ఏమన్నా నష్టంగా ఎగురుస్తున్నారన్నది ఇక్కడ ఉన్న కష్టమైన ప్రజలు కానీ కష్టం చేసుకొని బతికేవాళ్ళు. వారికి ఒక పూట ఇస్తే ఒక పూట నీళ్ళు రావు. వేసవికాలంలో అసలు నీళ్ళే రావు. అలాంటిది ఈ రోజున ఇలాంటి సమస్య వస్తే అధికారులు కానీ నాయకులు కానీ ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా కొండ ప్రాంతంలో ఉన్న వారికి నీరు అందించాల్సిందిగా కోరుతున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే మేము రోడ్డుకి అడ్డం కూర్చొని ఆందోళనకరంగా దీన్ని లేదు, మా నీళ్ళే కావాలి, మా ప్రాణాలే కావాలంటే మీ ఇష్టం వచ్చిన పరిపాలన మీరు చేయండి. మా ఇల్లులన్నీ పీకేయండి. ఎక్కడైతే మీరు నీళ్ళు ఇస్తున్నారో అక్కడే మాకు ఇల్లు కట్టి స్థలాలు కట్టి ఇవ్వండి. మేము అప్పుడు అక్కడికి వస్తాం. అప్పుడు మీ
సభాస్ అనిపించుకోండి. కొండ ప్రాంత అభివృద్ధి అనేది దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ బడి చూసినా ఏ గుడి చూసినా ప్రభుత్వము అది చేసింది ఇది చేసింది ప్రభుత్వం ఇది చేసిందని చెప్పి అబద్ధపు సాక్ష్యాలు అబద్ధపు ప్రసంగాలతోనే మీరు కాలం గడపడం జరుగుతుంది. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలని అదేవిధంగా కనీసం మౌలిక సదుపాయాలు అందించే పరిస్థితిలో లేరు. కనుక ఇప్పటికైనా స్పందించి వెంటనే దీని గురించి ఈ సమస్యను పరిష్కరించగలరని పింఛన్ల పంపిణీలో అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రతి నెల నియోజకవర్గంలో 42,000 మందికి పైగా 18 కోట్లకు పైగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అమరావతి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమల్లోనూ రాజీ లేదని ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కొండూరు మండలం ఆత్కూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఎమ్మెల్యే వసంత పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడారు. 23 నెలల్లో మైలవరం నియోజకవర్గంలో 417.36 కోట్ల రూపాయల పింఛన్ల సొమ్ము పంపిణీ చేశామని వెల్లడించారు. జూన్ మాసానికి 42,979 మందికి 18.85 కోట్ల రూపాయల పింఛన్లు అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు. మైలవరం మండలంలో 9,370 మందికి 4.06 కోట్ల రూపాయలు, కొండూరులో 8,382 మందికి 3.61 కోట్ల రూపాయలు పంపిణీ చేశామని వివరించారు. ఇబ్రహీంపట్నంలో 4,663 మందికి 2.01 కోట్ల రూపాయలు, రెడ్డిగూడెంలో 7,045 మందికి 3.04 కోట్ల రూపాయలు పంపిణీ చేశామని అన్నారు. విజయవాడ రూరల్లో 8,351 మందికి 3.60 కోట్ల రూపాయలు, కొండపల్లిలో 5,168 మందికి 2.29 కోట్ల రూపాయలు పంపిణీ చేశామని ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రతి నెల నియోజకవర్గంలో 42,000 మందికి పైగా 18 కోట్లకు పైగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే అర్హులందరికీ నూతన పింఛన్లు మంజూరు చేస్తామని అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. అమరావతి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమల్లోనూ రాజీ లేదని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. జూన్ 1 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై ₹42 పెరగడంతో దాని ధర ₹3,113.50కు చేరింది. తాజా పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య సంస్థలపై నిర్వహణ భారం స్వల్పంగా పెరగనుంది. దేశవ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెంచాయి. జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన తాజా సవరణల ప్రకారం 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్పై ₹42 మేర ధర పెరిగింది. అయితే గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. తాజా పెంపుతో జాతీయ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ₹3,071.50 నుంచి ₹3,113.50 పెరిగింది. కోల్కతాలో ఈ సిలిండర్ ధర ₹53.50 పెరిగి ₹3,255.50కు చేరుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపార సంస్థలు వినియోగించి ఈ కమర్షియల్ సిలిండర్ల ధరల పెంపు వ్యాపార వర్గాలపై అదనపు భారం మోపనుంది. ఇదిలా ఉండగా గృహ వినియోగదారులకు కొంత ఊరట లభించింది. 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరను యథాతథంగా కొనసాగించారు. ఢిల్లీలో ప్రస్తుతం ఈ సిలిండర్ ధర ₹913గానే ఉంది. అలాగే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధరను ₹11 పెంచారు. దీంతో ఢిల్లీలో ఈ సిలిండర్ ధర ₹821.50గా నిర్ణయించారు. గత నెల మే 1న కూడా కమర్షియల్ ఎల్పీజీ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. వరుసగా 2 నెలలు కూడా ధరలు పెరగడంతో వ్యాపార రంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల హెచ్చుతగ్గులు కూడా ఈ పెంపునకు ఒక కారణంగా భావిస్తున్నారు. ఇక దేశంలో ఇంధన సరఫరాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజ వాయువు నిల్వలు తగినంతగా ఉన్నాయని తెలిపారు. అన్ని రిఫైనరీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని, ఎల్పీజీ ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలో కొనసాగుతోందని పేర్కొన్నారు. దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. ఎల్పీజీ నిల్వలను కనీసం 30 రోజుల డిమాండ్కు సరిపడే స్థాయిలో ఉంచాలని
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. ముడి చమురు వ్యూహాత్మక నిల్వల పెంపుపైన ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు అసాధారణంగా పెరిగినట్లు అధికారులు గుర్తించారు. వ్యవసాయ అవసరాలు, భారీ స్థాయి కొనుగోళ్లు ఇందుకు కారణమై ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇంధన విక్రయాలు 30% పైగా వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడించారు. 14 జిల్లాల్లో పెట్రోల్ విక్రయాలు 100% పైగా పెరగగా మరో 6 జిల్లాల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల విక్రయాలు 38% వరకు తగ్గినట్లు తెలియజేశారు. ఏపీ రాఘవ లారెన్స్ దివ్యాంగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాంబమూర్తి రోడ్లో నిర్వహించిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం సోమవారంతో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా వాహనదారులకు, బాటసారులకు మజ్జిగ, పులిహోర, అరటి పండ్లను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ నేత వీరమాచినేని కిషోర్ మాట్లాడుతూ దివ్యాంగుడు అయినప్పటికీ అడబ్బాల బాలరాజు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఏపీ రాఘవ లారెన్స్ దివ్యాంగుల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలోని సాంబమూర్తి రోడ్లో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం సోమవారంతో ఘనంగా ముగిసింది. ఎండల తీవ్రత దృష్ట్యా దాహంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు, బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముగింపు సందర్భంగా దాతల సహకారంతో ఏర్పాటు చేసిన మజ్జిగతో పాటు పులిహోర, అరటి పండ్లను వాహనదారులకు, స్థానికులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ నేత వీరమాచినేని కిషోర్ మాట్లాడుతూ ట్రస్ట్ స్థాపకులు అడబాల బాలరాజు స్వయంగా దివ్యాంగుడైనప్పటికీ సేవా దృక్పథంతో సమాజానికి మేలు చేసేందుకు ముందుండడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ప్రతి ఏటా వేసవికాలంలో దాతల సహాయంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు అడబాల బాలరాజు మాట్లాడుతూ మార్చి 16న ప్రారంభమైన ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని, దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. అడబాల రాజు ఒక దివ్యాంగుడైనా కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తా ఆటోకి పర్మనెంట్గా కూలింగ్ వాటర్ పెట్టుకుని వర్షాకాలం, చలికాలం, వేసవకాలం లేకుండా సంవత్సరం పొడుగుతో సర్వీస్ చేస్తుంటాడు. అట్లాగే ప్రతి సంవత్సరం ఈ చలివేందనం పెట్టి అందరికీ మజ్జిగ దాతల ద్వారా కలెక్ట్ చేసి పెడతాడు. అతను చాలా కష్టపడి చేస్తాడు. ఇట్లాంటి వాటిని మనం ప్రోత్సహించాలి. అతను ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను. 10 సంవత్సరాలుగా ఎంతో ఆదరిస్తున్న మీ అందరికీ, ప్రతి ఒక్క దాతలకి పేరు పేరు నా నమస్కారం. ఇవాళ మరి కిషోర్ అన్న గారు, అనిల్ గారు, మరి వీరమాచిన కిషోర్ గారు, అనిల్ గారు, మన వీరాంకి గోకర్ణేశ్వర గారు, ఇలా చాలామంది పెద్దలు వచ్చి మమ్మల్ని ఆదరించి అభిమానిస్తున్నారు. వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు. మార్చి 18 స్టార్ట్ చేసామండి. మార్చి 18 నుంచి మే 1 వరకు, మే 1, జూన్ 1 ఇంతటితో ముగిస్తున్నాము. ప్రతిరోజు మజ్జిగ పంపిణీ, వాటర్ క్యాన్లు మరి ప్రతి ఒక్కరు దాతల ద్వారా మరి మాకు సహకారం అందించారు. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లు బీసీ మహిళలకు 33% సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలోనూ రిజర్వేషన్లు పాటించాలన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర సర్వసభ్య సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు 33% సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలోనూ రిజర్వేషన్లు పాటించాలన్నారు. జనగణనలో బీసీల కులగణన చేపట్టాలన్నారు. నామినేటెడ్ పదవులు జనాభా దామాషా ప్రకారం బీసీలకు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. బీసీలకు క్రిమీ లేయర్ తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడిగించల చంద్రమౌళి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా అనుదీప్, బత్తుల గీత, శీలం మల్లేశ్వరరావు, యలమందయ్య, రాజు, బి శ్రీనివాసులు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క బీసీలు ఎన్నికపడడానికి ప్రధాన కారణం ఎవరంటే, ఈ దేశానికి మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్న తప్ప బీసీలకి ఎక్కడా కూడా బీసీలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం చెందింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కలిగి మేము బీసీలకి అధికారంలోకి వస్తే చట్టసభలో రిజర్వేషన్లు అమలు చేస్తాం, మహిళా బిల్లులో సబ్ కోటా పెడతామని చెప్పి ఇప్పుడు అంటే అధికారం పోయిన తర్వాత ఇప్పుడు బీసీలు కాంగ్రెస్ పార్టీ గుర్తొస్తున్నాయి తప్ప
మరి 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ దేశాన్ని పరిపాలించింది. మరి ఆనాడు గుర్తు రానిది ఈనాడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా గుర్తొస్తుందంటే మనం ఒకసారి ఆలోచించాలి. 50% పైబడి ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా మీరు సంపద సృష్టిస్తారు, ఏ విధంగా దీన్ని సింగపూర్ లాగా తయారు చేస్తారని మేము స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇదే వేదిక మీద నుంచి. ఎప్పటికైనా మీరు గత హామీలు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల పర్యటనలో గత ప్రభుత్వం బీసీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. బీసీ మహిళల మీద, బీసీ విద్యార్థుల మీద, బీసీలకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో. మేము అధికారంలోకి వచ్చినట్లయితే తక్షణమే ఈ రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. మరి కేవలం 60% ఉన్నటువంటి బీసీలు రాజ్యాధికారం దూరమై ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా చూస్తే మరి కూటమి ప్రభుత్వం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత వెంటనే వచ్చేసి బీసీలకు ఈ యొక్క రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఈ యొక్క 34% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి చెప్పినటువంటి హామీ ఈరోజు తొంగలో దొక్కారు. కాబట్టి 44%, 34% కాదు బీసీలకు ఇవ్వాల్సింది. స్థానిక సంస్థలు వచ్చేసి 44% ఇవ్వాలి. చెప్పుల తయారీ కార్మికులకు ప్రభుత్వం లేబర్ కార్డులు మంజూరు చేయాలని చర్మకారుల చెప్పుల తయారీ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి నాగరాజు డిమాండ్ చేశారు. తిరువూరు నియోజకవర్గంలో చర్మకారుల చెప్పుల తయారీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో నూతన అధ్యక్షులుగా కటారి శ్రీనివాసరావును, తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మలమంటి వెంకటరత్నంను ఎన్నుకున్నారు. రసాయనాలతో పనిచేయడం వల్ల 40 ఏళ్లలోపే ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరువూరు నియోజకవర్గంలో చర్మకారుల చెప్పుల తయారీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మొదటి మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభలో చర్మకారులు చెప్పుల తయారీ కార్మికులు సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షులుగా కటారి శ్రీనివాసరావుని, తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మలమంటి వెంకటరత్నంని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి నాగరాజు మాట్లాడుతూ చెప్పుల తయారీ కార్మికులకు ప్రభుత్వం లేబర్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కార్డుల ద్వారా 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయాలని, అలాగే ఎటువంటి పూచీకత్తు లేకుండా వృత్తి అభివృద్ధి కోసం రుణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. రసాయనాలతో పనిచేయడం వల్ల 40 ఏళ్లలోపే ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, మరణించిన వారి పిల్లల భవిష్యత్తు కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేవలం 5% మందికి గృహవసతి ఉందని ఆవేదన వ్యక్తం చేసిన నాగరాజు, నివాస గృహాలు లేని వారికి ప్రభుత్వం ఇళ్లు కేటాయించి కాలనీల ద్వారా వారందరినీ ఒకచోట చేర్చి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే కార్యక్రమంలో సంఘం తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలమంటి వెంకటరత్నం మాట్లాడుతూ తన గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, చాలా కాలనీల్లో పనులు మధ్యలోనే నిలిచిపోయాయని తెలియజేశారు. ఈ సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆర్థిక స్తోమత బాగోలేదండి. పని చేస్తూ ఉండగా ఆయన కష్టపడినప్పుడే తనకి డబ్బులు వచ్చేవి. పని లేని రోజున వాళ్ళకి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండేవి. ఏంటి సమస్య, ఏంటి వీళ్ళు ఇంత కష్టపడినా కానీ వీళ్ళని గుర్తించేది ఎవరూ లేరు. నాయకులు వస్తుంటారు, మన ఓట్ల టైంలోనే వెళ్ళిపోతుంటారు. దీనికి ఏదో చెయ్యాలి అనే సంకల్పంతోనే ఒక 10 మంది టీమ్గా ఏర్పడి చెప్పుల తయారీ కార్మికులకు లేబర్ కార్డులు ఇవ్వాలి. అలాగే లేబర్ కార్డుల ద్వారా 40 సంవత్సరాల వరకు పెన్షన్ ఇవ్వాలి. అలాగే ఆ లేబర్ కార్డుని పెట్టుకొని స్వీయ ధృవీకరణ పత్రాలు లేకుండా పూచీకత్తు లేని రుణాలు ఇచ్చి వారి వృత్తి అభివృద్ధికి తోడ్పడాలని, అలాగే ఈ చర్మకారుల్లోని 100%లోని 5% మాత్రమే గృహాలు ఉన్నాయి, వాళ్ళకి గృహాలు కేటాయించాలని, అలాగే కాలనీల ద్వారా వాళ్ళని ఒక దగ్గర ఐకమత్యంగా ఉంచి, అలాగే కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని, చిన్న వయసులోనే ఈ కెమికల్లో వర్క్ చేయడం వల్ల చిన్న వయసు ఒక 40 సంవత్సరాల లోపే వారు మరణించిన వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడే విధంగా. మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే డ్రైనేజీల వ్యవస్థ బాగా ఉంది. చాలా కాలనీలు లేక కొన్ని మొదట్లోనే ఆగిపోయినాయి, కొన్ని స్లాబ్ మట్టంకి వచ్చి ఆగిపోయినాయి. ఆ యొక్క అన్ని ఏర్పాట్లు మాకు కావాలని చెప్పేసి అధికారులను నేను కోరుకుంటున్నాను. మా యొక్క చర్మ కార్మికుల సంఘం తరఫున మేము ముందుకి అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి వెళ్ళి మేము తెలియపరుస్తామని చెప్పేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.